డీసీజీఐ నుంచి మార్కెటింగ్ అనుమతి పొందిన తర్వాత భారతదేశ మొట్టమొదటి ఆమోదిత డెంగ్యూ వ్యాక్సిన్ ఏది? క్యూ డెంగా. లైవ్ అటెన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ క్యూడెంగా టీఏకి 003 భారతదేశ మొట్టమొదటి ఆమోదం పొందిన డెంగ్యూ వ్యాక్సిన్గా అధికారికంగా అవతరించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ ఈ వ్యాక్సిన్కు మార్కెటింగ్ అనుమతిని మంజూరు చేసింది. దీనిని జపాన్కు చెందిన బహుళజాతి సంస్థ అయిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. బోనాల పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. హైదరాబాద్లోని గోల్కొండ కోట లోపల ఉన్న శ్రీ జగదాంబ మహాంకాళి ఆలయంలో బోనాల పండుగ ప్రారంభమైంది. ఇది తెలంగాణ రాష్ట్ర వార్షిక హిందూ పండుగ. భక్తుల రక్షణకు మొక్కులు తీర్చడానికి మహాంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు కాకతీయ రాజవంశం మరియు కుతుబ్ షాహీ కాలంతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. 1813లో హైదరాబాదు మరియు సికింద్రాబాదులో తీవ్రమైన ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఇది ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది. మహాంకాళి అమ్మవారికి బోనం అనగా ఇత్తడి లేదా మట్టి కుండల్లో తయారు చేసిన సాంప్రదాయ భోజనంని సమర్పిస్తారు. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. హరేలా పండుగను పురస్కరించుకుని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పౌరి గర్వాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. హరేలా అనేది ప్రధానంగా ఉత్తరాఖండ్లో ప్రత్యేకించి కుమావోన్ ప్రాంతంలో జరుపుకునే ఒక సాంప్రదాయ వ్యవసాయ పండుగ. ఇది ఋతుపవనాల ఆరంభాన్ని మరియు కొత్త విత్తనాలు నాటే కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగ మొక్కలు నాటడాన్ని, పర్యావరణ పరిరక్షణను మరియు హరిత కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచ కృత్రిమ మేధస్సు సహకార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? షాంఘై, చైనా. ప్రపంచ కృత్రిమ మేధ సహకార సంస్థను స్థాపించడానికి ఇటీవల 29 దేశాలు షాంఘైలో ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ వైకో అనేది చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక స్వతంత్ర అంతర్ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ. దీనిని జూలై 2025లో చైనా మొదటిసారిగా ప్రతిపాదించింది. ఈ సంస్థ కృత్రిమ మేధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరియు ప్రపంచ పాలనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క ఉద్దేశాలు మరియు సూత్రాలచే మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇటీవల వార్తలో కనిపించిన మానసబల్ సరస్సు ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. వలస పక్షులు తిరిగి రావడంతో పర్యావరణ పునరుద్ధరణ సంకేతాలు కనిపించడం వల్ల మానసబల్ సరస్సు ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో జీలం లోయలో ఉంది. సుమారు 13 మీటర్ల లోయతో ఇది భారతదేశంలోని అత్యంత లోతైన మంచినీటి సరస్సుగా పరిగణించబడుతుంది. ఈ సరస్సుకు ప్రధానంగా వర్షపాతం మరియు 1200కు పైగా ఊటల ద్వారా నీరు చేరుతుంది. దీని ప్రవాహం నియంత్రించబడి జీలం నదిలోకి కలుస్తుంది. దీని పేరు మానస సరోవరం నుంచి వచ్చింది. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన 4వ రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు అస్సాంల తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన 4వ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ బిల్లును జూలై 20, 2026న ప్రవేశపెట్టగా 21 జూలై 2026న ఆమోదించారు. ఇది బహుళ భారత్వాన్ని నిషేధిస్తుంది. అధికారిక చట్టపరమైన విడాకులను
తప్పనిసరి చేస్తుంది మరియు పురుషులు, మహిళలకు సమాన ఆస్తి మరియు వారసత్వ హక్కులను అందిస్తుంది. గ్రామస్థాయి వరకు వివాహ నమోదు తప్పనిసరి. సహజీవన సంబంధాలను 1 నెలలోపు నమోదు చేసుకోవాలి. షెడ్యూల్డ్ ట్రైబ్ అనగా ఎస్టీ వర్గాలకు ఈ బిల్లు నుంచి మినహాయింపు ఉంది. జూలై 2026లో యునైటెడ్ కింగ్డమ్ యొక్క మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కనిష్క నారాయణ్. ఇటీవల కనిష్క నారాయణ్ యునైటెడ్ కింగ్డమ్ యొక్క మొట్టమొదటి ప్రత్యేక కేబినెట్ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి అయ్యారు. ఆయన జూలై 2026లో నియమితులయ్యారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ ఆయన యొక్క నియామకాన్ని ప్రకటించారు. ఈ కనిష్క నారాయణ్ భారత సంతతికి చెందిన ఒక బ్రిటిష్ రాజకీయ నాయకుడు. ఆయన బీహార్లోని ముజఫర్పూర్లో జన్మించి వేల్స్లోని కార్డిఫ్లో పెరిగారు. మిషన్ వాత్సల్య పోర్టల్ను ఏ మంత్రిశాఖ అభివృద్ధి చేసింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభలో మిషన్ వాత్సల్య పోర్టల్ను ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ మిషన్ వాత్సల్య అనేది కేంద్ర ప్రాయోజిత పథకం. దీనిని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఇది సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు మరియు చట్టంతో సంఘర్షణలో ఉన్న పిల్లలకు మద్దతిస్తుంది. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టంతో అనుసంధానించబడింది. ఇటీవల ఏ రాష్ట్రంలో ఆపరేషన్ జల్ రాహత్ ప్రారంభించబడింది? అస్సాం. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడటానికి భారత సైన్యం అస్సాంలో ఆపరేషన్ జల్ రాహత్ను ప్రారంభించింది. ఎగువ అస్సాంను తీవ్ర వరదలు ప్రభావితం చేస్తున్నందున ఈ ఆపరేషన్ను ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించిన మొదటి యూరోపియన్ దేశం ఏది? ఫ్రాన్స్. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసే ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఫ్రాన్స్ ఆమోదించింది. ఇటువంటి దేశవ్యాప్త ఆంక్షలను ప్రవేశపెట్టిన మొదటి యూరోపియన్ దేశం ఫ్రాన్స్. సోషల్ మీడియా వినియోగదారులందరికీ తప్పనిసరి వయస్సు ధృవీకరణ వర్తిస్తుంది. సెప్టెంబర్ 2026 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు కొత్త సోషల్ మీడియా ఖాతాలను సృష్టించుకోలేరు. ఈ చట్టం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని, ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ అనే ఔషధం యొక్క అక్రమ ఎగుమతిని నిరోధించడానికి ఆపరేషన్ వజ్రను ఏ సంస్థ నిర్వహించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సిబిఎన్ ఆపరేషన్ వజ్ర కింద 12 కోట్ల అధిక శక్తివంతమైన ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను స్వాధీనం చేసుకుంది. ఫైటెడ్ డ్రగ్గా ప్రసిద్ధి చెందిన ఈ మాత్రల బరువు సుమారు 30 మెట్రిక్ టన్నులు. ఈ ఆపరేషన్ను జూలై 10 నుంచి 20 వరకు బెంగళూరు, ఢిల్లీ మరియు కొచ్చిలో నిర్వహించారు. ఇటీవల ప్రారంభించిన జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమం? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. భారతదేశంలోని జిల్లాల గురించి ప్రామాణికమైన కథనాల ద్వారా క్షేత్రస్థాయి డిజిటల్ సృష్టికర్తలను ప్రోత్సహించడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ యొక్క పైలట్ దశను ప్రారంభించింది. పాల్గొనేవారు తమ జిల్లా యొక్క సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, చరిత్ర మరియు విశిష్ట విజయాలను ప్రదర్శిస్తూ 1-3 నిమిషాల నిడివి గల అసలైన వీడియోలను అప్లోడ్ చేసుకోవాలి. భారతదేశ్ మొట్టమొదటి సౌరశక్తితో నడిచే, స్వయం శక్తితో పనిచేసే నీటి శుద్ధి వ్యాన్ అయిన జల్ యాన్ను
ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సిఎస్ఐఆర్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ పరిశోధన సంస్థ. జల్ యాన్ భారతదేశ్ మొట్టమొదటి సౌరశక్తితో అనుసంధానించబడిన స్వయం శక్తితో పనిచేసే నీటి శుద్ధి వ్యాన్. దీనిని సిఎస్ఐఆర్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రైట్ వాటర్ సొల్యూషన్తో కలిసి అభివృద్ధి చేశారు. పరిమిత నీటి మౌలిక సదుపాయాలు ఉన్న సమాజాలకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ఈ వ్యాన్ను రూపొందించారు. భారత్ ట్యాక్సీ అనేది ఏ సంస్థచే నిర్వహించబడే ఒక సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫారం. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్. భారత్ ట్యాక్సీ అనేది సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా సహకార పద్ధతిలో నిర్వహించబడుతున్న ఒక రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్. ఇందులో సారథి అనగా డ్రైవర్ యాప్, ప్యాసింజర్ యాప్ మరియు బ్యాక్ ఎండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఎన్సీఆర్ మరియు గుజరాత్లో పనిచేస్తుంది. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. అట్టడుగు వర్గాల ప్రజల జీవనోపాధి మరియు వ్యాపార మద్దతు అనగా స్మైల్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అట్టడుగు వర్గాల వారికి జీవనోపాధి మరియు వ్యాపారం కోసం మద్దతు అనగా స్మైల్ అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ స్మైల్ భిక్షాటన పథకం ప్రస్తుతం 216 నగరాల్లో అమల్లో ఉంది మరియు 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 295 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి 35,000 మందికి పునరావాసం కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.